ఓం తేనేషితం మనః తేన ప్రాణప్రదమప్రైతీర్థః తేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి తేనేషితం వదతి ప్రేషితం మనః తేన ప్రాణప్రదమప్రైతీర్థః తేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. కాబట్టి శిష్యుని యొక్క ప్రశ్న ఇది. ఈ యొక్క ఉపనిషత్తు కూడా ప్రశ్నార్థకంగా ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క విద్య క్రమ విద్య ప్రశ్న జవాబులతో కూడుకొని ఉంటుంది. కాబట్టి దీనిలో ఆ యొక్క ప్రశ్న ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక సముదాయమైనటువంటి యొక్క ఇంద్రియ సముదాయాన్ని, శరీరేంద్ర సంఘాత విషయాన్ని గురించి ప్రశ్న వాళ్ళు వేశారు. ఆ ప్రశ్న ఇది సూటిగా ఉండే ప్రశ్న. ఇది దొంగ తిరుగు ప్రశ్న మాత్రం కాదు, అంటే పరోక్ష విషయంగా ప్రశ్న కాదు. ఇది ఇక్కడే మన శరీర అంతర్గతంగానే ఉన్నటువంటి తత్వాన్ని, ఈ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదాని కొరకే ఈ ప్రశ్న పుట్టుకొచ్చింది ఆయనకి, ప్రముఖమైన ఆ యొక్క విద్యార్థికి. అందుకనే ఇషితం ప్రేషితం అని రెండు వచ్చాయి. ఇషితం అంటే ఇష్టపడి, ప్రేషితం అంటే ప్రకర్షణ ఇష్టం, బాగా ఇష్టపడి. ఈ మనసు ఈ బాహ్య విషయాల పట్ల సంకల్ప వికల్పాలు చేస్తున్నది ఎందుకు, ఎవరి ద్వారా అని. అలాగే ఈ ప్రాణం కూడా అన్నిటికీ ముందున్న, అన్నిటికీ అగ్రమైన ఈ ప్రాణం కూడా ఈ సర్వవ్యావరికి దేవతలకి గణపతి ఎలాగ ఉందో సర్వ ప్రాణులకి ప్రాణం కూడా అలాగే ముందు. అలా అన్నిటికీ ప్రథమమైనటువంటి ముందున్నటువంటి ఈ యొక్క ప్రాణం కూడా ఎవరి ద్వారా ఈ జ్ఞానేంద్రియము యందు, లేకపోతే ఈ శరీరంలో ఈ పంచ ప్రాణముల రూపంగా గాని, శ్వాస నిశ్వాసములుగా గాని, మనకు శ్వాస నిశ్వాసలే ప్రత్యక్షంగా ఉంది. కాబట్టి ఈ ప్రత్యక్షంగా ఉండే శ్వాస నిశ్వాసం విషయంలోనే నాకు సమాధానం చెప్పారు. మీరు ఎవరి ద్వారా నియమింపబడి ఆ యొక్క శ్వాస నిశ్వాసలు చేయగలుగుతున్నది మరి. అలాగా ఎవరి ద్వారా ఇష్టపడి ఈ యొక్క వాక్కు శబ్దజాలాలు చేయగలుగుతున్నది, శబ్దాడంబరములు చేయగలుగుతున్నది, అనేక రకాలుగా భాషించుతున్నది. అలాగే చక్షువులు కానీ, శ్రోత్రేంద్రియాలు కానీ, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా, ఏ పరమాత్మ ద్వారా, ఏ దేవత ద్వారా అవి ఆయా ఇంద్రియ గోళకములు యందు నియమింపబడి అవి ఆ యొక్క చూడగలగడం గాని, వినగలగడం గాని చేయగలుగుతున్నది అని అడిగాడు. అప్పుడు వీటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు అనే ప్రశ్నలో కూడా అర్థమవుతుంది. స్వతంత్రంగా ఉండేది కాదు, ఎవరో వీటిని ఉపయోగించుకుంటున్నారు, నియమిస్తున్నారు, దీన్ని బాగా కండిషన్ లో పెట్టుకోనున్నారు. వీటికి ఏమీ పెత్తనం లేదని తెలుస్తున్నది, వీటికి చైతన్యం లేదని తెలుస్తున్నది, వీటికి ఇవన్నీ కూడా ఒక కారణములు లాగా ఉన్నది అని, ఆయనే కర్తగా ఉన్నాడని, ఆయనే చైతన్యమైన పురుషుడని, ఇదంతా కూడా చైతన్యమైనటువంటి ఒక అవయవాలని, అంగాలని స్పష్టంగా తెలుస్తుంది.
ఆ ప్రశ్న మూలకంగా ఆ కర్తను గురించి అడుగుతున్నాడు. ఆ యొక్క స్వతంత్రీకరించుకొని అన్నిటినీ ఆ ఒక్కడే ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇన్ని చెప్పారు కానీ ఇన్నిటిలో ఇన్ని చైతన్యాలని ఇన్ని కర్తలని అని చెప్పలే. కౌ దేవో యునొక్తి అని ఎవరా దేవుడు నియమించుకొని ఉన్నారు. దీన్ని బట్టే మనకి ఈ రహస్యం తెలుస్తుంది. మనకి ఎంతసేపటికి ఈ శరీరేంద్రియ వికారాలనే కదా మనం చూసుకునేది. ఈ కాలు బాగాలేదు, చెయ్యి బాగాలేదు, కడుపు బాగాలేదు, తల బాగలేదు, కళ్ళు బాగాలేదు అంటాం కదా. అట్లాగే ఇది కూడా అంతే. ఇదంతా బాగలేదు అంటే ఎవరో పాటు చేశారని కాదు, ఆ ఇంద్రియాలు ఆ దేహము దాని ధర్మం అంతే. దాని ధర్మం అలాగే ఉంది. కాబట్టి దీన్ని వాడుకునేవాడు, దీనికి పని చెప్పేవాడు, దీని ప్రవృత్తిని కలిగించేవాడు ఎవరో ఉన్నారు. ఆయన నేను తెలుసుకోవాలి. నువ్వు ఆయన్ని తెలుసుకుంటే నీకేమొస్తుంది అని చెప్పేసి తెలుసుకోలేదనుకోండి ఉత్తుగా పోతుంది. ఎందుకంటే దీపం ఉండగానే చక్క పెట్టుకోమన్నట్టుగా అలాగా ఈ శరీరం ఉండగానే, ప్రాణం ఉండగానే, మనం బాగా ఓపికగా ఉండగానే ఈ యొక్క శరీరేంద్రియాలు ఎందు, ఈ నవద్వార పురము ఎందు ఉన్నవాడిని తెలుసుకుంటే ఇప్పుడు నా సంగతి నాకు బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను తెలుసుకోలేదనుకోండి శరీరేంద్రియాలతో కూడిన వాడిని అనిపించుకుంటాను. ఇప్పుడు శరీరేంద్రియాలతో కూడిన వాడు ఉంటే నా ఇష్ట ప్రకారం శరీరం కూడా ఉండాలి కదా, ఉండడం. కాబట్టి నేను ఆ ఇంద్రియాలకు కనిపెడతాను కానీ ఆ ఇంద్రియాల యొక్క శిబిరానికి నేను కారణం కాదు. అది అయిపోదు. అది బాగా ఉండేటప్పుడే, ఉపాధి బాగా అనుకూలంగా ఉన్నప్పుడే, దానికి ఎట్లాంటి వికారాలు రానప్పుడు నేను వాడుకోగలను. కాబట్టి వాటి వికారాలకి, వాటి పనులకు ఆయన విలక్షణంగా ఉండి పనిచేస్తుంటారు. విలక్షణంగా ఉండి నిర్వికారంగా ఉంటారు. కాబట్టి నిజంగా ఇన్ని దేహేంద్రియాలన్నీ కూడా అన్ని రకాలుగా పనిచేసినా అది దానితోనే చేస్తున్నట్టుగా దాని పని కొనకే ఆయన ఆ పని కల్పించారు. శరీర ఇంద్రియాల పని శరీర నిమిత్తమే, ఆత్మ నిమిత్తం కాదు. శరీర ఇంద్రియాల ప్రవృత్తి ఉంది కదా, ఆ శరీర ఇంద్రియాల ప్రవృత్తి శరీర నిమిత్తంగానే ఉండేది, ఆత్మ నిమిత్తంగానే కాదు. ఆత్మకి ఏమీ అవసరం లేదు, అది తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకటి మనసు, ప్రాణము పైనుంచి, తర్వాత వాక్కు, తర్వాత చక్షువులు, శ్రోత్రేంద్రియాలు, ఇలాగా ప్రముఖంగా ఎందుకు తీసుకొచ్చారు. పైన మనసు, తర్వాత ప్రాణం, తర్వాత వాక్కు, తర్వాత చక్షువులు, తర్వాత శ్రోత్రేంద్రియాలు, ఇట్లా అది చెప్పారు. ఇప్పుడు దాని సమాధానం వేరేగా ఉంటుంది. ఆ సమాధానం కింద నుంచి వెళ్తుంది. చూసారా, ప్రశ్నేమో పై నుంచి వచ్చింది, సమాధానం దిగువ నుంచి చెప్తారు. స్తోత్రం, మనసు, మనోయత్, వాచ్యం అట్లా. ఇప్పుడు దాన్ని ఈ ప్రశ్నకి భాష రాష్ట్ర ఇంకా అందాన్ని చెప్తూ ముందు ఇషితం అనే వ్యాఖ్యానాన్ని గురించి చెప్తున్నారు. కేనేషితం ఇత్యాది, కేనేషితం, కేన కర్త్రాయిషితం ఇష్టం అభిప్రేతం తత మనః పతతి గచ్చతే స్వవిషయం ప్రతి ఇది సంబధ్యతే విషేః ఆవీక్ష్ణ్యర్థస్య దస్యర్థస్య ఇహ అసంభవాత్ విషయార్థస్య ఏవ ఏతత్ రూపమితి గమ్యతే ఇషితం ఇది ప్రయోగస్తు ఛాందసః. అది ఇషితం అని అది ఛాందసం శబ్దం, అది ఇష్టం అని చెప్పారు.
ఇష్టం అని. ఇష్టం అనేది ఛాందసం అన్నమాట. అంటే ఛాందసం మీన్స్ వైదిక ప్రయోగం, వైదిక ప్రయోగం అన్నమాట. అసలు ఇష్టం అనే అంటే బాగానే ఉంటుంది, ఛాందస ప్రయోగం ఇష్టం అని వచ్చేసేది అట్లా. సరే, కేన ఇష్టం ఇత్యాది, కేన ఇష్టం కేన కర్త ఇష్టం, ఏ కర్త ద్వారా ఇది ఇష్టపడి ఇష్టం అభిప్రేకంతో బాగా ఈ ఇష్టానికి గురయ్యి ఇష్టానికి లోబడి మనసు వెళుతూ ఉన్నది, మనసు వ్యవహరిస్తూ ఉన్నది. మనసు వెళ్ళడం అంటే మనసు ఆయా విషయాల పట్ల ప్రవృత్తి కలిగి వ్యవహారం కలిగి చేష్టలు కలిగి ఉన్నది అన్నమాట. ప్రవృత్తి కలిగి ఉంది, మనసు వెళ్తూ ఉన్నది ఆయా విషయాల వైపుకి. సో విషయం ప్రతి దాని విషయాలు, మనసు విషయం, మనసుకి అక్కడయ్యే వెళ్తుంది, మనసుకి అక్కడయ్యే వెళ్తుంది అనమాట. అట్లా కనిపిస్తుంటుంది దాని విషయం. అది మనసుకు విషయం ఏంటి అంటే సంకల్ప వికల్పాలు శబ్దాది విషయాల పట్ల అన్నమాట. సో విషయం ప్రతి ఇది సంబద్ధ్యతే, దాని విషయము సంకల్పాల విషయం కాబట్టి శబ్దాది విషయాల పట్ల అది ఆ ప్రకారంగా ప్రవృత్తికి లోనయ్యింది. ఎవరి వల్ల అనేది, ఎవరి వల్ల ఇలా జరిగింది. స్వయంగా దాని ప్రవృత్తి దానికి తెలియదు, దానికి ఏమో తెలియదు. ఇప్పుడు మనం పుట్టామంటే ఈ శరీరం ఎంతమంది జన్మలు కనాలి, ఏమేం చేయాలి అంటే దానికేం తెలుసు. కొండనుకోండి, కొండకేం తెలియదు. అలానా ఇంటికి వెళ్తాను, ఇలాగ నీళ్లు పనికొస్తాను, ఇలా పానకు పనికొస్తాను, మజ్జికి పెరుగుకి పనికొస్తాను, దానికి తెలియదు. దాని కొనే వాడుకుంటాడు, కొనుక్కుంటాడు, వాడుకుంటాడు, వాడు. అలాగా వస్త్రాలు ఎన్నో మన షాపులో దొరుకుతాయి, మీకు ఫ్యాక్టరీలో తయారవుతాయి కదా. దానికి తెలియదు ఎవరు ఒంటి మీద ఉండాలి, ఇందిరాగాంధీ లేకపోతే ఇంకేదైనా, దానికి తెలియదు. దాన్ని ఉపయోగించుకునే వానికి ఉంటుంది అది అప్పుడు. కాబట్టి ప్రవృత్తికి లోనైంది ఇది. ఇవన్నీ ఉపాధులన్నీ, ఈ యొక్క నామరూపాలతో కూడుకున్నటువంటి ఉపాధులన్నీ ప్రవృత్తికి లోనైంది. ప్రవృత్తికి లోన్ చేసిన వాడు ఒకడు, ప్రవృత్తికి లోన్ చేసిన వాడు ఒకడు, ప్రవృత్తికి లోన్ అయిందో. ఈ డిఫరెన్స్ మనకు అర్థమైంది అనుకోండి, నాకు వివేకం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. వివేకం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఇదంతా కూడా ఆయన కనిపించాడు, ఆ విద్యని అడ్డుపెట్టుకొని, మాయని అడ్డుపెట్టుకొని ఆ విధంగా శరీరేంద్రియాలు ప్రవృత్తి వచ్చింది. లేక శరీరేంద్రియాలన్నీ ఈ ప్రకారంగా విషయాలని ఈ విషయాల గంపని నెక్కిస్తుంది. దాని మీద అభిమానాలన్నీ, మమకారాలు, మోహం కలిగిస్తుంది. ఇవన్నీ కూడా ఈ ప్రవృత్తికి మూలం ఆయనే అలా కల్పించి పెట్టాడు. ఆయనకి ఏమి లాభం నష్టం ఏమి లేకపోయినా, ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన ఇలాగ చేసి వేడి అని మనకు అర్థమైపోయింది అనుకోండి. అప్పుడు దానికి మన వ్యవహారం అని మనకు అర్థమవుతుంది. లేదు అంటే మనం కన్ఫ్యూజన్ లో ఉంటాం, అర్థం కాదు. అందువల్ల దేహానికి ఏమొస్తుంది, ఇంద్రియానికి ఏమొస్తుంది, మనసుకి ప్రాణానికి ఏమొస్తుంది, కిచ్చిని నోటికి ఏమొస్తుంది, వాడు కిచ్చించిన వాడు ఏమో తప్పుకున్నాడు, నోటికి ఏమవుతుంది, అలా అస్థిబంధనానికి ఏమొచ్చింది, ఏముంది అన్నీ పోయి చేయించిన వాడు మాత్రం తప్పుకున్నాడు, అసంగమై ఆకాశంలో ఉన్నాడు. ఈ రకమైన జవాబులు వస్తాయి మళ్ళా ఇలా విచారం చేస్తుంటే. ఈ ప్రవృత్తిని కలిగించిన వాడు ఎవరి ద్వారా దీనికి ప్రవృత్తి అని ముముక్షు ప్రశ్న బాగానే ఉంది సమర్థవంతంగా. ఇలా అడగడం జనాలు, ఇలా అడగరు. శరీరేంద్రియాలతో తాను కలుపుకొని నాకెందుకు వచ్చింది కష్టాలంటారు. కానీ ఈ శరీర ఇంద్రియాలలో ఎవడో చేయించేవాడు ఎవడున్నాడు అని అంటే కొంతైనా వానికి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆత్మ వేరు, అనాత్మ వేరు, చేయించేవాడు వేరు, చేయబడేది. ఇలాగా ఆయన నటింపజేస్తున్నాడు అనే మాట. ఆయన ఈ ఉపాధిలో, ఈ యొక్క తోలు బొమ్మలో
చేరి ఆయన ఆడిస్తున్నాడు. ఆయన మాటలు వినుంటాడేమో ఎవరు ఆ విద్యార్థి మూర్తి. అందుకనే ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఇట్లాగే అడిగారు ప్రశ్న. ఇంకో రకంగా అడిగితే మాత్రం జవాబు అంతా తలకిందరు. అది దాని విషయం పట్ల అది ఇలా వెళుతుంది ఎవరి ద్వారా ఇష్టపడి. ఇష్టమే కాకపోతే ఈ కష్టాలన్నీ రావు. దేని వల్ల వచ్చింది? ఆ ఇష్టం వల్ల. ఆ ఇష్టం ఏం తెచ్చేసింది? కష్టాలు. కోరిక కష్టాలు. ఒక కోరిక వచ్చిందంటే దాని మెడగారు ఎంత సంతోషం. కాబట్టి మన కడుపులో ఉండే కోరిక మనం పుట్టించుకొని కల్పించుకొని పుట్టించుకొని బయటికి తీసుకొస్తున్నాం. కాబట్టి దానివల్ల అనేక అర్థాలు మనకు కనిపిస్తుంది. దీంట్లోనే సరిపోతాం. ఒక రచన రాయడం, దాంట్లో ఇరుకోవడం, ఇలాగా ఆ కాలక్షేపం అయితే సరిపోవడంలో మనకి ఈ జన్మ అది ఉపాధి అయిపోతున్నా సరిపోవడంలో ఇంకా స్క్రిప్ట్లు రెడీగా ఉంటుంది. రాసేదానికి ఏమన్నా పెన్నాడకుండా ఇంకుంటూనే ఉంది, నాకు ఉత్సాహంగానే ఉంటుంది. ఇలాగా దాని విషయం పట్ల అది పరిగెత్తుతోంది మనసు. ఎవడో దీన్ని దాన్ని అలాగా తీసి పెట్టాడు, నెట్టేసి పెట్టాడు, దాన్ని ప్రవృత్తి కలిగించేసినాడు, ఇలాగ పరిగెత్తుతూ. అది ఎవరంటావు? ఆయన వెనకాల ఉండే ఊరికే ఉండే గుర్రాలు ఎందుకు పరిగెత్తుతాయి? ఎవడో ఏం కలిపెట్టాడు, తెలిపాడు వెనకాల. ఊరికే ఉండే బండ్లన్నీ పరిగెత్తుతున్నాయి, ఎవడో దాని లోపల ఉండి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎవరు అని అడుగుతున్నాడు అన్నమాట. అది మంచి ప్రశ్న. ఇక్కడే ఈ జవాబు రావాలా, లేకపోతే వైకుంఠంలో నుంచి రావాలా, స్వర్గంలో నుంచి రావాలా? అట్లా వస్తే చాలా ఇబ్బంది కాదు. నేను ఇక్కడ అడుగుతుంటే నేను స్వర్గం గురించి చెప్తానంటే స్వర్గంలో ఒకడు ఉన్నాడు, అక్కడి నుంచి సంకేతాలు పంపుతున్నాడు, అయ్యేందుకని ఇక్కడ జరుగుతుంది మరి నాకు. అందుకనే వాళ్ళు ఇక్కడే జవాబు రాబట్టాలి, ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడే జవాబు రావాలి. ఇది ఉత్తమమైన ప్రశ్న. జవాబు అలాగే రావాలి. వేరే వారి చేతికి పోతే పై నుంచి ఆడిస్తున్నానని చెప్పేసి లేదుకొని అన్నట్టు. కాబట్టి దానికి ఇక్కడ చెప్తున్నారు విశేషే ఆభీక్ష్యార్థస్య గత్యర్థస్య ఇహ సంభవం. ఇక్కడ ఇష్ట ధాతు ఉంది, ఇష్ట ధాతు, ఇష్టం. ఇష్ట ధాతువు రెండు అర్థాలతో కూర్చొని ఉంది, రెండు మీనింగ్స్ ఉన్నాయి దాన్ని. ఆభీక్ష్యార్థము తీవ్రమైన అర్థము, తీవ్రం ఫోర్స్ అన్నమాట. తీవ్రమైన అర్థము గట్టి అర్థము ఉన్నదన్నమాట. ఇహ అసంభవాత్, ఇక్కడ పనికిరాదు. విశేష ఆభీక్ష్య అర్థస్య గతి అర్థస్య ఇహ అసంభవాత్. ఇక టిప్పుడే ఉంటుంది. ఆభీక్ష్య ఇది త్రయాది ధాతో ఇష్ గతవ్య ఇత్యాది వివాహే. సరే, అందుకనే ఆభీక్ష్య అర్థం ఒకటి, గతి అర్థం ఒకటి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇచ్చార్థస్య ఏతత్ రూపం ఇది గమ్యతే. అందువల్ల ఆభీక్ష్య అర్థము తీసుకోలేదు, గతి అర్థం తీసుకోలేదు. ఇక్కడ ఇచ్చార్థాన్ని తీసుకున్నారు. ఇచ్చా అర్థం తీసుకున్నారు. మంచి మాట. అందుకే నాకు అండర్లైన్ చేసుకోండి. ఇచ్చార్థస్య ఏతత్ రూపం ఇది గమ్యతే. ఆభీక్ష్య అర్థము తీసుకోరా అంటే తీవ్రంగా రాజకీయ దూసిపోయారు. తీవ్రమైన కాఠిన్యమైన ఆభీక్ష్య అర్థము. ఇంకోటి గతి అర్థం, కదులుట, గతి అర్థం, నడుచుట, అది జరుగుట, ఈ అర్థం. ఈ రెండు తీసుకోవాలి. ఎందుకంటే మనకు గతిశీలము అనేది దానికి ఉండదు. ఎందుకని నిర్వయోత్వం. ఇంకోటి ఫోర్స్ లాగా వెళ్ళిపోయేది అనేది ఉండదు దానికి.
ఎందుకని అప్పటికి కూడా అది 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 అట్లాంటిది ఏం కాదు. దానికి ఆ ప్రకారంగా దానికి అవయవాలు లేవు, అవయవాలు లేవు, ఆభీక్షణార్థము లేదు. ఆభీక్షణ కేవలం తీవ్రంగా, దాంట్లో తీవ్రత్వము లేదు, గతి అర్థము లేదు, రెండు లేదు. ఇష్టార్థమే తీసుకున్నారు శంకర. ఇష్టానికి అర్థం ఏం చెప్పారు? ఇష్టార్థం, ఇష్టం అని. అంటే అందువల్ల ఇష్టం అనే మాటకి ఇష్టమనే అర్థమే చెప్పుకోవాలి. ఆ ఇష్టం అనేది ఉంది కదా, కోరిక, అదే ఎంత పని చేయిస్తున్నాను, ఇంకేమీ లోపల జరగ. అలాగా ఆభీష్టార్థం పెట్టుకున్నాం అనుకో, తగిలిపోతారు బుర్ర, బుర్ర పగిలిపోతారు, బాంబులారు తీవ్రత. ఆ ఇచ్చలో అక్కడ కానీ ఆవేదన ఉంటే గుండెకి దెబ్బ కానీ, ఆ ఇచ్చే భయంకరంగా దాన్ని కానీ జరిగితే, ఆభీక్షణార్థం జరిగితే ఇక బీభత్సకాలు లేదు. అందువల్ల ఆ ఆభీక్షణార్థము లేదు ఇక్కడ, గతి అర్థం కూడా లేదు. చలనార్థం కదా. మనసు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు, అది ఉన్నతోటే ఉంటూ అన్నిటినీ అది సంకల్పం చేశారు. ఆ రకమైన కోరికే ఉంటుంది. మొత్తం దేవలోకాల పర్యంతం కోరుకుంటున్నాను. ఎవరికి? ఆ అర్థం తీసుకోవాలి సెంటర్. రెండు అర్థాలు తీసుకుంటే నేర్చుకోవాలి వస్తాయి. ఒకవేళ మనసు తీవ్రంగా వెళ్ళిపోయింది అనుకోండి, ఎక్కడికైనా మనసు దిగిరాదు, డెడ్బాండ్ ఉంది. గతి అర్థం కూడా అంతే, అదినే అర్థము తీసుకోవాలా, తీవ్రత్వము అనే అర్థం కూడా తీసుకోవాలి. ఓన్లీ సంకల్ప, ఇచ్చా సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం మాత్రం లేదాన్ని జరిగిపోతుంది, వ్యవహారం అంతా జరిగింది. ఇది మన అనుభవంలో చూసుకుంటే నేను చేసిన సంకల్పమే మనకు ఉంటుందా లేదా? ఆ రెండు అర్థాలు పని చేయండి. అలా పని చేస్తే నేర్పాలి, ఇబ్బందులన్నీ వస్తాయి. మరి అందువల్ల ఇష్టార్థ ఏత రూపం ఇటు గమ్యతే, ఇష్టార్థాన్ని ఇష్టానికి, ఈ ఇష్టానికి వాడారు. అందువల్ల ఇష్టం అనేటువంటిది చాలా ఆ యొక్క వేద ప్రయోగం, అది ఇష్టమే అని తీసుకోవాలి. కాబట్టి అక్కడ ఇష్టం అన్నప్పుడు కేన ఇష్టం అన్నప్పుడు కేన ఇష్టం పద్ధతి శ్రేష్టం మనహ అని చెప్పుకోవాలన్నమాట. సరే అలాగా సాంద్ర ప్రయోగం కదా, మన వేదాన్ని మన మాస్టర్లు వాళ్ళు ఎలా చెప్తే అలాగా చదువుకోవాలి. అర్థాలు మాత్రం మనం దాన్ని సరి చేసుకొని తీసుకోవాలి. అట్లా సరే. ఇప్పుడు దీనిలో మనకేం తెలిసింది? ఇష్టార్థమే తీసుకోవాలి, కానీ ఇక ఆభీక్షణార్థము తీసుకోకూడదు. ఆభీక్షణం అంటే తెలుసు కదా, భీషణం, తీవ్రంగా బాంబు పేలినట్టుగా, ఆ రకమైనటువంటిది లేదు. గతి అర్థం కూడా రెండింటినీ తీసుకోగలగండి. ఇషితం ప్రేషితం ఇది పదద్వయస్య అర్థవత్వం అని చెప్తున్నది. ఇప్పుడు ఇషితం ప్రేషితం అన్నారు కదా, ఆ రెండింటికి అర్థం ఉంది, రెండింటికి అర్థం ఉంది. అలాగా మీరు ఎందుకు ఏమిటి అని అడగద్దు అని చెప్తున్నారు. తస్య ఏవ ప్రపూర్వస్య నియోగార్థే ప్రేషితం ఇది తత్ర ప్రేషితం ఇది ఏవ ఉత్పత్తే ప్రేషయిత్రు ప్రేషణ విశేష విషయ ఆకాంక్షా స్యాత్ ఏన ప్రేషయిత్రు విశేషేణ ఈదృశం వా ప్రేషణం ఇది ఇషితం ఇది తు విశేషేణ సతి తదుభయం నివర్తతే. తస్య ఇచ్చా మాత్రేణ ప్రేషితం ఇత్యర్థః. విశేష నిర్ధారణాత్ అది తస్యైవ ఇప్పుడు చెప్తున్నది. ఈ ప్రకారంగా తస్యైవ ప్రపూర్వస్య, ఇక్కడ ఈ ప్రకారంగా ప్ర అనేది ముందుంది కదా ఇష్టానికి, అది ప్రపూర్వస్య ఉపసర్గలు. అది ఎంత ప్రపూర్వం అంటే ఉపసర్గలు అనమాట, దాని ముందు ఉంది.
నియోగాంటే ప్రేషితం అన్నారు. ప్రా పెట్టి ఇషితము, ప్రా ప్లస్ ఇషితం ప్రేషితం, ప్రకర్షణ ఇషితం బాగా ఇష్టపడి అని అర్థం. అక్కడ ప్రేషితం ఇస్తే ఇలా చెప్పగానే ప్రేషయితృ ప్రేషణ విశేష విషయ, ప్రేషయిత్రుకి అంటే ప్రేరేపించేవాడికి ప్రేషణం అనేటువంటిది విశేష విషయంగా ఉంటూ ఉన్నది అని ఆకాశ బయలుదేరుతుంది. ఏమైనా ప్రేషయిత్రు విశేషణ ఎవరా ప్రేరేపణ చేసిన వాడు అనే విశేషం ఉంటుంది. ఈ దృశ్యంలో ప్రేషణం ఎలాంటి ప్రేషణం, బాగా ప్రేరేపించి ఇష్టపడడం, ఎవరైనా ప్రేరేపించిన వాడెవరు, ఇలాంటి ప్రేరణ ఏమిటి అన్నారు బాగా. కాబట్టి ఎప్పుడైనా సరే బాగా ఇష్టపడటం అంటే దానికి విశేషం ఉంటుంది. బాగా ఇష్టపడటం అంటే దానికి విశేషం ఉంటుంది అన్నమాట. అది బాగా మనం సామాన్యంగా ఇష్టపడటం ఎవరికి తెలియదు, కానీ విశేషంగా ఇష్టపడ్డాం అనుకోండి అందరికి అర్థమైపోతుంది ఇట్లాగా. అందువల్ల ఆ అర్థం వస్తుంది. కాబట్టి ఈ దృశ్యం ప్రేషణం ఇది విశేషం విపితూ విశేషం వేసేది తదుభయం నివర్తిస్తే. అందుకని రెండింటికి కలిపి ఇష్టం మనం పెట్టుకున్నాం అనుకోండి అది రెండు పోతాయి. ప్రేషణ అనేది ప్రేష ఇత్తు అనేది పోతుంది. అందువల్ల కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టం అనేది తీసుకోవాలి. రెండింటికి అర్థమైనా తీసుకోవాలి. ఇష్టం అనే ప్రేషితం అన్నా సరే అక్కడ ఇష్టమే కదా మీరు చెప్పింది. బాగా ఇష్టము అన్నా ఇష్టమే. బాగా ఇష్టము అని చెప్పినా ఏంటి ఇష్టాన్ని వదిలిపెట్టలేదు కదా. అందువల్ల బాగా ఇష్టపడిన వాడెవరు అనే మాట ఇంకా అక్కర్లేదు. ఒక్క ఇష్టము అనే మాట గ్రహిస్తుంటే చాలు అని ఈ ప్రకారంగా తెలియగానే ఆ విశేషణాలన్నీ రెండు కూడా నివృత్తమైపోతాయి. కథలు కూడా అయితే కట్టి ఇష్టా మాత్రమే ప్రేషితం ఇత్యర్థ విశేష నిర్ధారణ. ఎందుకంటే ఎవరి యొక్క ఇష్టా మాత్రం వల్ల బాగా ఇష్టపడటం జరిగింది అని విశేషంగా మనం నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ఎవరు వల్ల ఈ ప్రకారంగా బాగా ఇష్టపడడం అనేది జరుగుతున్నది అనేది. కాబట్టి బాగా ఇష్టపడడం రెండు ఒకటి కామనే, రెండు కామనే. కాబట్టి మనం ఆయన చూసుకోవాలి. దీంట్లో విశేషాలు అక్కర్లే. ఆయన ఎవరు, బాగా ఇష్టపడిన వాడెవరు అనేది మనకు ముఖ్యం. ఇక్కడ ఇష్టపడేది మామూలే. ఇప్పుడు చెప్తున్నారు ఇది ఏషార్థ విపరీత చేత ఏషితం ఇది ఏతావతా సిద్ధత్వాత ప్రేషితమితి నా వక్తవ్యం. మరి ఈ అర్థమే అయితే ప్రేషితం ఎందుకు అన్నారు? ఏనేషితం అంటే సరిపోదు కదా. మరి ఇంకొక వాక్యం ఇంకొక మాట ఎందుకు వాడారు ఎదుస్తాను అంటే అట్లా శబ్దాలు ఎక్కువ కొన్ని అర్థాలు కూడా ఎక్కువ అవుతాయని ఎవరు అనుకోలేదు. శబ్దాలు ఎక్కువ కొన్నది అర్థం కూడా ఎక్కువైపోద్దా? అవును, అదే అవుతుందా. 2 సార్లు ఎవరైనా సరే ఆగు అని చెప్పి 2 సార్లు ఎక్కడ ఆగుతాడు. ఆ శబ్దాలు 2 సార్లు మాట్లాడుకోవాలి, 2 సార్లు ఆగవలసిన పని లేదు. ఆ ప్రకారంగా అనుకోవద్దయ్యా. ఉంటే చెప్పాం అలాగా బాగా ఇష్టపడి అని. అంత మాత్రం చేత 2 అర్థాలు ఎక్కడ చెప్పను నేను, ఒకే అర్థమే ఉంటుంది. ప్రేషితమితి నా వక్తవ్యం అంటే చెప్తున్నారు. అపి శబ్దాదిత్యాక అర్థాదిత్యం ఇష్టమితి విషయ కర్మణ వాచావా కేన ప్రేషితం ఇది అర్థ విశేష అవగంతం యుక్త. అది శబ్దాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రకారంగా అర్థములు కూడా ఎక్కువ ఉండాలి కదా అని అనుకోవద్దు. ఇష్టయ కర్మణ, ఇష్ట ద్వారా, కర్మ ద్వారా, వాక్కు ద్వారా, దేని ద్వారా బాగా ఇష్టపడ్డాడు అనేదానికి అనేక అర్థాలు ఉండవు. లేదు ఒకే అర్థం. ఎవరి ద్వారా అంటే ఆయన చెప్పారు, ఆయన గురించి చెప్తారు.
ఇవన్నీ కూడా సర్వేంద్రియాన్ని పెట్టుకొని అడిగాడు. సర్వేంద్రియానికి ఒక్కొక్కడు ఉండడు, ఒక్కడే ఉంటాడు. కాబట్టి నా ప్రశ్న సామర్థ్యాలు ప్రశ్నించుకునే సామర్థ్యం ఉంది. ప్రశ్నించుకునేవాడు 2 సార్లు అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు, ఒకే విషయాన్ని అనేక రకాలుగా అడుగుతాడు. హక్కు ఉందండి. ప్రశ్నించేవాడికి హక్కు ఉంది, చెప్పేవాడికి ఉండకూడదు. కానీ ప్రశ్నించేవాడు చెప్పేవాళ్ళు కూడా ఒక 2-3 పదాలు వాడినా సరే దంతటికి అర్థం ఒకటే అని చెప్తారు. ఆత్మాన ప్రత్యేగాత్మ అంటే అన్ని రకాలు కాదు కదా. అలా అడిగేవాడికి కూడా అలా అడిగేదానికి వీలుంది. ఇట్లా అడుగుతాడు ఆయన. ప్రశ్న సామర్థ్యాలు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. దేహాది సంగాత అనిత్యాత్ కర్మకార్యాత్ విరక్తః తమ అతః అన్యత్ కూటస్థం నిత్యం వస్తు భూత్సమానః పృచ్యతే సామర్థ్యం ఉపపద్యతే అని ఇది చెప్తాను. ముందు వల్ల ప్రశ్నించే అధికారం ఉంది. అది ఆ విధంగా అడుగుతారు ఎవరైనా. దేహాది సంఘాతముల నుండి ఆయన విరక్తి చెందారు. అది అనిత్యం కాదు. దేహేంద్రియ సంఘాతం ఉంది కదా, మనసు, బుద్ధి, అహంకారము, ప్రాణము, ఇవన్నీ. అందువల్ల నీ శరీరంతో ఇచ్చి బాధలా, మనసుతో ఇచ్చి బాధలా అంటే ఎవరైనా ఏమంటారు? మనసు శరీరంతో ఉందండి, ఒక టాబ్లెట్ పడేస్తే పోతే అంత గొడవ చేసింది. ఈ మనసు మాత్రం ఆ శరీరం గురించి కూడా ఇదే గొడవ చేస్తుంది. చేయకూడదు. పిల్లలు అవివేకంలో ఉన్నప్పుడు, సంసారిత్వం బాగా ఉన్నప్పుడు, ఆ విద్యలో బాగా కూరుకుపోయినప్పుడు మనకి ఈ ప్రకారంగా అంతకన్నా సహకరించేటువంటి దాంట్లో కనిపించినా వివేకం లేదు కదా, తిరుగుతుండదు. అందువల్ల దేహేంద్రియాది సంఘాతములు అది అనిత్యం కాబట్టి అనిత్యాతు కర్మకార్యాతు వాటి కర్మకార్యముల నుండి, అది చేసే కర్మ పనుల నుండి దానికి విపరీతములైనటువంటి రిజల్ట్ రావడం, దుఃఖ దోషాలంటే రావడం, వాటి చేత ఈ మనిషి ఏమైపోయాడు? విరక్తి అయిపోయాడు. అందువల్ల వాడికి తడబడిపోతాడు. ఆ తడబడి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే దొంగలు అన్ని వీళ్ళు పట్టుకున్నప్పుడు నోరు తడబడుతుందా లేదా? అట్లాగా ఈ సంసారం వల్ల తడబడిపోతున్నాడు. ఏం చెప్పాలో ఏంటో తెలియకుండా అనేక రకాల సమస్యలు. విరక్తుడయ్యి అక్కడ అన్యత కూటస్థం కాబట్టి ఈ శరీరేంద్రియ సంఘాతం కంటే కూటస్థమైన, అన్యమైన, కూటస్థమైన, నిత్యమైన ఆ తత్వాన్ని అతి తత్వాన్ని బుభుత్సమాన బోద్ధుం ఇచ్చమాన ఇక్కడ బుభుత్సమాన తెలుసుకోవాలని పృచ్ఛతి. అందుకనే ఆ సామర్థ్యం ఉంది అడిగేవాడు. సామర్థ్యానికి ఉపద్యతే అడిగే సామర్థ్యం ఉంది, అడుగుతున్నాడు. కాబట్టి శరీరేంద్రియ సంఘాతముల నుండి, వీటి కార్యక్రమాల నుండి ఆ యొక్క ముముక్షువైన వాడు విరక్తుడైపోయాడు. అందుకని శరీరేంద్రియాల కంటే కూడా వేరుగా ఉండేటువంటి కూటస్థమైన నిత్యమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం చేత అడుగుతున్నాడు. అడిగేది కూడా మాటలు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. సత్యం ఉందయా ఆ సామర్థ్యం తెలియకపోవచ్చు. అలాగా కాపాడు అంటాడు. 2 సార్లు కాపాడు మనకు అడుగుతుంది అర్థం. ఏదో అంటే నన్ను ఎవరు కాపాడతారు, ఇలా కాపాడతారు ఏంటో అడుగుతారు. నేను అర్థం చేసుకోవాలి. ఉచ్యతి సామర్థ్యాతో ఉపద్యతే అని ఇతరత చెప్తున్నారు. ఇతరత ఇచ్చావా కర్మభి దేహాది సంఘాతస్య వేరయుక్తృత్వం ప్రసిద్ధమితి ప్రశ్న అనర్థకః ఏవ చాత్.
వీడు సరైన ముముక్షువైనా కాదా ఇట్లా అడగడం ఎవరి ద్వారా ఈ మనసు ఈ ప్రకారంగా అది ఉన్న పడంగా పరిగెత్తేస్తుంది. కొంతమంది ఆ పంచిగా ఊరిపోతున్నా పరిగెత్తేస్తారు కదా, అలాగే మనసు పరిగెత్తేస్తుంది అంటే అలా అడిగాడు. తప్పేం లేదు కదా, ఏదైతే ఊరికే పరిగెత్తేస్తుంది మనసు. పంటి మీద పడకుండా లేకుండా వెళ్ళిపోతుంది ఏంటంటే దానికి వివేకం ఎక్కడ లేదా ఏంటండి పరిగెత్తేస్తుంది. అట్లా అడగడం తప్పేయాల ఆ నిజంగా మనసు కూడా అలాగే పరిగెత్తేస్తుంది. వెనక చూసుకోవద్దు, గొయ్యి చూసుకోవద్దు, లారీలు చూసుకోవద్దు, పరిగెత్తేట్టుగా గుర్తుకోవడం అది సమస్యతో పరిగెత్తింది. మళ్ళీ ఎవడో గుర్తు చేస్తాడు దాన్ని, అది సమస్యతో మళ్ళీ వెనక ఇదే పని మనసు. ఇదే అనేక సమస్యలు పెట్టుకొని ఏదో సంకల్పం చేసింది, అది కూడా గోతులు పడేదానికి. కాబట్టి అలాగా అడగడంలో తప్పేయాలన్నమాట. మంచిగా అడుగుతున్నాడు. ఈ ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న. ఎవరు ఆ విద్యార్థి అందరూ వైకుంఠమా, అది ఏ దేవుడా, ఏంటి, ఏ కర్మ, ఏ జాతకమా అని ఎన్ని అడుగుతారు చెత్త ప్రశ్నలు. ఈతడు ఇక్కడే అడుగుతాడు, ఈ ఫంక్షన్ లోనే అడుగుతాడు. ఇక్కడే కదా జరిగింది, ఇక్కడే జరిగిందాన్ని ఇక్కడే చూసుకోవాలి. తలనొప్పుగా ఉంటే కొబ్బరికాయ ఎక్కడో కొట్టుకుంటే వెళ్ళాము, నెత్తికి కొట్టుకో బాగుంది వెంటనే. ఈ చేసే పనులన్నీ కాదు, ఇక్కడ నొప్పిగా ఉంటే కొబ్బరికాయ ఇక్కడ కొట్టుకోరు, బయటకు కొట్టుకుంటారు, బయటికి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడే ప్రశ్న ఇస్తున్నాడు ఆ విద్యార్థి, ఇక్కడే సమాధానం గారు. ఎవరున్నారు నా శరీరంలో, ఏ దెయ్యం ఉన్నదా, ప్రయత్నం ఉందా, ఎవరు నన్ను ఈ ప్రకారంగా శరీరేంద్రియాలను అంత దిట్టంగా నడిపించేస్తున్నారు ఎవరు? అప్పుడు సజోపనిషత్తు కూడా బాగానే ఉంది కదా. ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సాధితం విద్ది మనఃప్రగ్రహమేవచ. అది బాగానే ఉన్నది కదా. అట్లా ఎవడో ఉన్నాడు, సారథిగా ఉన్నాడు, దాని వెనకాల ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడి కోసం నేర్పిస్తున్నాడు. ఆయన నడిపించేవాడు ఒక్కోసారి తలకెక్కుగా ఏదేదో చేసేస్తున్నాడు అన్నాడు. తప్ప అడిగితే ఇలా అడగాడు ఎవడైనా. వేరే వేరే ఏదో సరకం అంట వాడికన్నా మనకెందుకు కదండి, అర్థం లేదు అండి. అట్లాగా నా కడుపునట్టుగా ఉంది, నేను కుక్కని తెచ్చాను, దానికి ఇంజక్షన్ ఏంటి అంటే అట్లాగా నీకు కడుపునట్టు అయితే నువ్వు చేసుకోవు కానీ కుక్కకు అట్లా అలా అర్థం చేయొద్దు. జనాలందరూ ఇదైతే చేస్తారు. ఇక్కడ మాత్రం కరెక్ట్గానే అడిగారు, బాగా అడిగారు. శరీరేంద్రియ సంఘాతముల నుండి, వాటి అనిత్యమైనటువంటి కామకార్యముల నుండి పాపం ఇతడు నిరాశ చెందాడు, విరక్తైపోయాడు, అధోగత్పాలైపోయాడు. అందుకనే ఆ నిత్యమైన వాడు దీంట్లో ఎక్కడున్నాడు ఏమిటి అని ఇక్కడే అడుగుతాడు. అన్నిటి కూడా నిత్యం వస్తు ఉపసమాన పృచ్చతి సామర్థ్యం ఉపపద్యతే అని. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. మనకి ఎప్పుడైనా సరే ఏ వస్తువు అయినా సరే మనం ఇటుకలే గదిలింది అనుకోండి, మన గోడలో ఆ వైకుంఠంలో ఎవడో చనిపోయాడు అనకూడదు, గోడ దగ్గరే ఉంటాడు కలిసినోడు. మన ఇటుకలే ఇట్లా కదిపాడు అనుకోండి, ఇంకేదైనా కదిపాడు అనుకోండి, చెట్టు కదిపాడు అనుకోండి, అక్కడే ఉంటాడు కదిపినాడు, ఇంకెక్కడైనా ఉంటాడా? చెట్టు ఇక్కడ కదిలితే ఇంకెక్కడ ఎదుగుతా ఉంటాయా? అలాగే ఇక్కడే తెలియనేంద్రియాలు ఏ విధంగా ఉంటున్నాయి. ఇది ఎవడో వాడుకునేవాడు ఇక్కడ చేరున్నాడు, వాడు ఎవడండి ముందు చెప్పండి, వాడి సంగతి చెప్పండి. ఆవిడ సంసార అసంసార అసంగా కాదా, వాడు నిత్యమైన వాడా కాదా తెలుసుకోవాలి. నేను దీని వేరుగా ఉన్నాడు, దీంతో కలిసిపోయా ఉన్నాడా, కలిసిపోతే ఉత్తమం, అడిగే పని లేకపోతే కానీ అన్నిటిలో మంచి ప్రశ్న ఇది, తప్పేం కాదు. కానీ జనాలే ఇట్లాంటి ప్రశ్నలు వేసుకోకుండా తలపిక్క ప్రశ్నలు వేసుకొని తిరుగుతున్నారు పిచ్చెక్కి. ఇది మంచి ఉత్తమమైనటువంటి ప్రశ్న కైనోపనిషత్తులో జరిగింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఇతరత ఇచ్చావాకర్మ బిహి దేహాది సంఘాత ప్రేరయతృత్వం ప్రసిద్ధమితి.
ప్రశ్న అనర్థక ఏవ స్యాత్ ఇతరత. ఇక వేరే విధంగా చూస్తే, ఇంకో రకంగా చూస్తే ఇచ్చా ఇతరములైనవి ఉన్నాయి కదా. ఇచ్చా కోరిక, వాక్కు కర్మభి కోరిక వల్ల వాక్కు వదిలింది, వాక్కు వల్ల కర్మలు ఏర్పడ్డాయి. ఈ ప్రకారంగా దేహాది సంఘాతస్య, ఇలాగ దేహాది సంఘాతమునకు ఈ ఫ్యాక్టరీ గదిలింది. ఎవడో ఆన్ చేసేసినాడు. ప్రేరయతృత్వం ప్రసిద్ధమితి. ఎవడో ఆన్ చేయకపోతే ఫ్యాక్టరీలో జరబడ్డాడు, ఆన్ చేస్తున్నాడు. ఆన్ చేసేసుకొని వేసి వాడు వేడుకు చూస్తున్నాడు. మన పని అయిపోయింది ఇక్కడ. ప్రసిద్ధమితి ప్రశ్న అమృతంగా ఏవ శాత. ఈ ప్రశ్న ఇక్కడ ప్రేరయతృత్వం ప్రసిద్ధమితి ప్రసిద్ధంగా ఉన్నా కదా. అలాంటప్పుడు ప్రశ్న అనర్థక ఏవ శాతన్నా, ఈ ప్రశ్న అనర్థకం అని ఎలా చెప్తారండి ఎవడైనా? అనంతకమేగానే కాదు అని చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రశ్న అనేది కరెక్ట్, అనర్థకంగానే కాదు అర్థం ఉంది. ఏమపి చెప్తున్నారు. ఏమపి ప్రేషిత శబ్దస్యార్థః నా ప్రదర్శిత ఏవా. ఇది ఇలా చెప్పుకుంటున్నప్పటికీ కూడా అనంతము అని మమ్మల్ని అడిగారు. అర్థం అనంతం అవుతుందా అని అడిగారు కదా. ఇలా చెప్పుతూ ఉన్నప్పటికీ కూడా ప్రేషితానికి ఒక అర్థం చెప్పలేదు మీరు. ఇష్టానికి చెప్పుకున్నట్టయింది. ప్రేషితానికి మీరు ఒక జోడించేది దానికి అర్థమని చెప్పమంటాయంటయ్యా. ఇష్టం పక్కన బాగా అని చెప్పాము. బాగా అర్థం ఏం చెప్పను నేను. ఇష్టమో చెప్పాము కదా, సరిపోదు పోయా. మళ్ళీ బాగానే దాని గురించి చెప్పంటావు. బాగా స్వీట్ గా ఉందంటే బాగా స్వీట్ ఎలా ఉంటుంది అని చెప్పాడు. స్వీట్ గా ఉంది అనపోయి ఇప్పుడు బాగా స్వీట్ గా ఉంది అని చెప్పాడు. బాగా స్వీట్ ఎలా ఉంటుందో వెళ్ళండి అంటే స్వీటే బడికి వస్తాను కానీ బాగా స్వీట్ ఎక్కడ వస్తుంది అని ఆ యొక్క ప్రశ్నకి జవాబు మళ్ళీ అడిగారు. దానికి జవాబు చెప్పలేదు. ప్రేషితానికే ఇష్టానికి చెప్పాను కదా, సరిపోయింది కదా. ప్రేషితానికి నేనేం చెప్పను, ప్రా ఒక్కటే కదా, అతీతే కావాలంటే చెప్తున్నాను. నా అట్లా అనుకోవద్దు. సంశయోతహాయం ప్రశ్న అయితే ప్రేషిత శబ్దస్య అర్థ విశేష ఉపలభ్యతే ఉపపద్యతే. అయా సంశయం చెందిన వాడికి ప్రశ్న ఏ దిక్కులో ఎలా వస్తుందో, ఏ విధంగా నడపడానికి వస్తుందో వాడికి అర్థం కాదు. అది ప్రేషిత శబ్దము అలా ఏర్పడిందే గాని దానికి అర్థ విశేషం అనేటువంటిది ఉంటుంది అనుకోవడం ఎలా కుదురుతుంది? అలా అర్థ విశేషం ఉంటుంది అనేది చెప్తున్నట్టు. యథా ప్రసిద్ధమేవా, అది అర్థ విశేషం అంటే ఇదే. యథా ప్రసిద్ధస్య అప్రసిద్ధమేవ చెప్తాను. సాధికరణ సంఘాతస్య ప్రేరయితృత్వం కింవా సంఘాత వ్యతిరిక్తస్య స్వతంత్రస్య మాత్రేణ మనాది ప్రేషయితృత్వం ఇది అర్థస్య ప్రదర్శనార్థం కేనేషితం పదవి ప్రేషితం మనః అయితే విశేషణద్వయం ఉపపద్యతే. మీరే చెప్పండి అర్థ విశేషము అనేటువంటి జరుగుతుంది అనేది మీరే చెప్పండి. ఏం యథా ప్రసిద్ధమేవా, ఏం ప్రసిద్ధంగా ఉన్నది అందరిలో కార్యకరణ సంఘాతం యొక్క ప్రేరణ బాగా కనిపిస్తుందా లేదా? సర్వభూతాలలో కూడా దేహేంద్రియ సంఘాతం అనేది దానిలో ఉండేటువంటి గడిబిడి అంతా కనిపిస్తుందా లేదా? గందరగోళం జరుగుతుంది కదా. దేహేంద్రియ సంఘాతములు ఎందు ఏ ఏ సంఘాతములో గొడవలు లేకుండా ఉందో చెప్పయ్యా చూద్దాం. ఏం గొడవలు లేకుండా ఎక్కడ లేదు. అందువల్ల కొంతమంది తలుపులు వేసుకొని కొట్లాడుకుంటారు, కొంతమంది తలుపులు తీసి కొంతమంది టౌన్లు చేస్తారు,
కొంతమంది టీవీ ఆన్ చేసి తీసుకుంటారు. ఇలా ఏంది సంఘాత గొడవలు లేకుండా ఎక్కడైనా ఉందా చెప్పు? ఏదో చెప్తావు అసలు ప్రసిద్ధమే అంటున్నాడు. ఏమేంటే ప్రతి ఉపాధిలో జీవుడు ఉన్నాడంటే, శ్వాసనిశ్వాసాలు జరుగుతున్నాయంటే, నేననేవాడు ఒకడున్నాడంటే గొడవలు కూడా ఇక్కడ ఉంటాయి. అప్పుడు గొడవలు లేకుండా ఎక్కడ ఉంటాయ్యా? అందుకని ప్రసిద్ధమేవా కార్యకరణ సంఘాత ప్రేరయతృత్వం. కాబట్టి కార్యకరణ సంఘాతానికి ఒక రకమైనటువంటి ప్రేషయతృత్వం అనేది బాగా ఇష్టపడడం అనేది, ఇష్టపడి ప్రవృత్తికి లోను చేయడం అనేది ప్రసిద్ధమే. అందువల్ల మనసులో పుట్టే కదా కోపం వచ్చేది, మనసులో పుట్టే కదా తిట్లు వచ్చేది, ఊరికే అవుతాయట. కింబా సంఘాత వ్యతిరిక్త స్వతంత్రస్య. అయితే మరే ఇది దీనైనా అర్థం చెప్పుకోండి. సంఘాత వ్యతిరిక్తమైనటువంటి వాడు, స్వతంత్రమైన వాడు, వాడు ఇచ్చామాత్రంగానే కదా మనస్సు మొదలుగు ప్రాణానికి, ఇంద్రియాలకి, దేహానికి అన్నిటికీ కూడా ప్రేరణ వచ్చేది. వస్తున్నారు అలా చెప్పు. రాకుండా ఏముంది? స్వతంత్రమైన వాడు ఉన్నాడు, దేహేంద్రియాలకు విలక్షణమైన వాడు కూడా ఉన్నాడు. వారి యొక్క కోరిక మేరే కదా మనసు, బుద్ధి, అహంకారానికి, సమస్త ఇంద్రియాలకి, దేహానికి లేచి ఆడటం, పరిగెత్తటం ఇవన్నీ జరిగేది. ఆయన ఏదో ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు, సంకల్పం చేశాడు, వీటికంతా కూడా ప్రేరణ ఇచ్చాడు, అప్పుడే కదా జరిగేది. స్వతంత్రమైన వ్యక్తి, సంఘాత విలక్షణమైన వాడు అలా చేయకపోతే దానే రాదు కదయ్యా. ఊరికే గెలవచ్చునని ఎలా కలుగుతాయి? ఎవరో ఉండాలి కదా, ఉంటేనే కలుగుతాయి. కాబట్టి ఇచ్చామాత్రేణ ఇది ఒక ఇప్పుడే ఉంది. ఇచ్చామాత్రేణ ఇత్యత్ర ఇచ్చాన ప్రవృత్తి లక్షణ దోష కింటూ స్వరూపమేవా. ఇచ్చ అనేది ప్రవృత్తి లక్షణమైన దోషం అనుకోవద్దు, స్వరూపమేది. ఇచ్చ స్వరూపుడు ఆత్మ. ఆయన ఇచ్చ వల్ల వ్యవహారాలన్నీ జరుగుతాయి. వ్యవహారాలు జరగాలని ఆయన చెప్పలేదు, ఇష్టం వల్ల జరిగిపోతుంది. ఎవడో ఉన్నాడు అంటే జరిగిపోతుంది. ఎవడో కూర్చొని ఉన్నాడంటే చేతులు చేతులు కదులుతాడు, కాళ్ళు కదులుతాడు, జరుగుతాయి. వాళ్ళంటే కట్టేసి ఉంది. స్వరూప సత్తా సన్నిధి మాత్రమే ఇచ్చేస్తా. స్వరూప సత్తా సన్నిధిగా ఉంటే అన్ని వ్యవహారాలు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. సోహామైత ఇట్లాగా భవిష్యాం ప్రజాయే. అదే శరీర ఇంద్రియాలలో ప్రకాశించేటువంటి చైతన్యము ఒక మూసుకొని అన్నాడు, ఏదో కలిపేసి వదిలేస్తాడు. తప్పే ఉందయ్యా. ఆ కలిపేసి వదిలిన దానికే మనం ఇంత అనుభవిస్తాం. ఆహారం చూస్తే ఇంత కలిపేసి వదిలేసేస్తూ, కలిపేసి వదిలేయగానే ఇంత ఆహారం ఉంటుంది. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకారంగా ఈ రకంగా సంఘాత వ్యవహారం అనేది ఎందుకు పుట్టదండి? కాబట్టి చెప్తున్నాను, అత్య ప్రదర్శనార్థం ఈ అర్థాన్ని చూపించేంత కొరకే ఏనేషితం వదతి ప్రేషితం మనః అని చెప్పేసి ఎవరి ద్వారా ఇష్టపడి మనసు బాహ్య విషయాల పట్ల పరిగెత్తుతూ ఉన్నది. పతనము అంటే పరిగెత్తుట అన్నారు, బయటకు వచ్చేసి. అలాగా ఇది విశేషణద్వయం ఉపపద్యతే. అలాగే ప్రేషణ ప్రకర్షణ ఇషితం అని వాడు విశేషణద్వయం వాడేది. ఇలాంటి వాడవలసిన పనిలోనే లేదు. ఎందుకని ఆ విశేషణాలు ఎందుకు వాడేమో తెలుసా? ఒకటి ఇప్పుడే చెప్తున్నారు. ఇది సంఘాత మాత్రస్య సరి చార్వాక మత సిద్ధి. సంఘాతానికే ఆ రకమైన వ్యవహారం ఉన్నది అనుకోండి, చార్వాక మతం. సంఘాతానికి విలక్షణంగా ఒకడు ఉన్నాడు, ఆయన వల్ల ఇది జరుగుతుంది, ఆయన వల్ల అది సంఘాత వ్యతిరిక్త చైతన్య జ్యోతిష సరి వైదికాత్మవాద సిద్ధి చెత్త. సంఘాతానికి భిన్నంగా చైతన్య ప్రకాశం ఒకటి ఉంటున్నట్లయితే ఒకటి ఉన్నది కాబట్టి వైదిక ఆత్మవాదము సిద్ధిస్తుంది.
అతరహ అత్ర పక్ష సాధీయానికి. కాబట్టి ఈ రెండు పక్షాల్లో శరీరేంద్రియాలలోనే ఆ ప్రవృత్తి ఉందా, శరీరేంద్రియాల విలక్షణంగా ఉండి ఆ ప్రవృత్తి వస్తూ ఉన్నదా, శరీరేంద్రియాలు చేయించేవాడు కూడా ఉన్నాడా అని విద్యార్థులు అది ఉందన్నాడు ప్రశ్న. సరేనా, శరీరేంద్రియాలు ఆటోమేటిక్ గా ఉన్నది, ఈ సమస్యలన్నీ ప్రవృత్తి ఉంది అంటే ఇక ఆర్చేవాడు తీర్చేవాడు ఎవడు ఉండగా అలా వెళ్ళిపో. శరీరేంద్రియాలు విలక్షణంగా ఉండేవాడు అవిద్య ద్వారా కల్పించుకొని ఏమి వ్యవహారం అంతా ఈ శరీరేంద్రియాలకి కల్పిస్తున్నాడు అంటే అప్పుడు వివేకం చేసినట్లయితే విడిపోతుంది. అప్పుడు ఈ నవద్వారపురంలో సుతప్రజ్ఞుడిగా కూడా ఉండదు. ఇతిహాస్యార్థస్య ప్రదర్శనార్థం ఏ దేశితం పద్ధతి ప్రేషితం మనః అని విశేషణాలు కలుగుతాయి. ఇది ఏర్పడదు, బాగా ఇష్టపడి బాగా ఇష్టపడి ఆ ప్రకారంగా ఆ మనిషి ఆ ఇష్టపడే వస్తువుని కూడా బాగా ఆసక్తిగా ఇష్టపడుతుంది, ఇష్టపడే వ్యవహారాన్ని కూడా బాగా ఇష్టపడుతుంటాడు, ఇంకా బాగా ఆసక్తి కూడా పెట్టుకుంటాడు, బాగా చేయిస్తాడు అని కూడా చేస్తాడు. సామాన్యంగా చేయటమే కాదు, విశేషంగా కూడా చేస్తాడు. సామాన్యంగానే ఇష్టపడటం కాదు, విశేషంగా కూడా ఇష్టపడతాడు. ఎందుకయ్యా అంటే మన ఇష్టం. ఎవరు లేరు అన్నాడు అనుకోండి, బాధలే లేదు. అది ఎవరు లేకుండా శరీరేంద్రియాలకే కలిగిందంటే ఇక అంతే, మనం ఏడ్చుకుంటూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి, అట్లాగైపోతుంది. కాబట్టి బాగా విచారణ చేసుకోవాల్సింది ఇక్కడ విలక్షణమైన వాడు, స్వతంత్రమైన వాడు, ఆయన కోరిక మీద ఈ వ్యవహారాలన్నీ జరుగుతుంది అనేది ఉంది. కాబట్టి అలాగా ఆయన గురించి తెలుసుకునేదానికి ఆయన స్వతంత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు అనే అర్థం తెలుసుకునేదాని కొరకు ఈ యొక్క విద్యార్థి ప్రయత్నిస్తుంది. అట్లా అది తప్పేం లేదు. సరే, ఇప్పుడు అంటున్నాడు మనో విషయక ప్రశ్నాభిప్రాయ. మనో విషయంగా ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ, చెప్తున్నారు ఇంకా. అది నన్ను స్వాతంత్ర్యం స్వతంత్రం మనః విషయే స్వయం పద్ధతి ప్రసిద్ధం తత్ర కథం ప్రశ్న ఉపపద్యతే ఇది ఉచ్యతే. అయితే మరి స్వతంత్రమైన మనసు కదా, ఆయా విషయాల పట్ల స్వయంగా మనసు ఆ ప్రవృత్తి కలిగి ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆయా విషయాన్ని బాగా అది బాగా సంకల్పాలు చేసుకుంటుంది కదా, వికల్పాలు చేసుకుంటుంది కదా. ఈ ప్రకారంగా స్వయంగా ఆ మనసుకి ఆ రకమైనటువంటి పవర్ ఉండినట్లయితే, శక్తి సామర్థ్యాలు ఉండినట్లయితే మరి తత్ర కథం ప్రశ్న ఉపపద్యత అయితే ప్రశ్న ఎందుకు పుడుతుంది అని అడిగారు. మనసుకి ఆ రకమైనటువంటి విషయం ప్రచారం కదా, దాని విషయం అలాంటిదే, అది అలాగే ఉంటుంది అన్నప్పుడు ప్రశ్న పెట్టవలసిన పని లేదా, దానికన్నా చేసుకొని పోతుంటుంది. అది ఎందుకు చేస్తుంది, ఎవరో చేయిస్తున్నారు, ఏమిటి అనేది ప్రశ్న కూడా పుట్టదు కదా అని చెప్తున్నాడు. వచ్చేది లేదు లేదో చూడు. ఏది స్వతంత్రం మనః ప్రవృత్తి నివృత్తి విశేషాత సరి సర్వస్యానిష్టం నస్యాత అనర్ధంత జ్ఞానం సంకల్పయతే అతి ముద్ర దుఃఖే కార్య వార్యమాణమసు ప్రవర్తతే మనః తస్మాయుక్త ఏవ కేనేషితమిత్యాది ప్రశ్న. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది ఒకవేళ స్వతంత్రం మనః ప్రవృత్తి నివృత్తి విషయేచ్ఛాత, ప్రవృత్తి నివృత్తి విషయంలో మనసు స్వతంత్రంగానే ఉండినట్లయితే సర్వతంత్ర తంత్ర శక్తి సామర్థ్యాలు దానివి అయితే మనసుకి అంత బలము, అంత స్వతంత్రత, అంత స్వేచ్ఛ, అదే అధిపతి, అదే దేవుడు, అదే చైతన్యము అయితే ఏమండి సరి చెప్తున్నారు. అంటే అంత స్వతంత్రత కలిగి ఉండినట్లయితే అలాంటప్పుడు ఆ మనసు చూసారా సరి
సర్వస్య అనిత్య చింతనస్యాత్. అందరికీ కూడా మనసు కలిగిన వాళ్ళందరూ వాళ్ళకి అనిత్య చింతనమే రాకూడదు, అనిత్య చింతనమే రాకూడదు వస్తుంది. ఎందుకని స్వతంత్రంగా ఉంది కదా, స్వతంత్రంగా ఉంది కదా. స్వతంత్రమైన మనసు పోయి నిప్పులో చేయి పెట్టదు కదా, నిప్పులో పడదు కదా, బరువులో దూకదు కదా, గోతుల్లో దూకదు కదా, అనర్థాల్లో చిక్కుకోదు కదా. ఒకవేళ చిక్కుకున్న వెంటనే వెనక్కి చేస్తుంది కదా, చూసారా? చిక్కుకున్న వెంటనే నాలుకేమో కర్మ 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 అంటుంటే ఇంకో మొదటి మీద అని చెప్పేస్తున్నాడు లోపల. వస్తుంటే నాకేదో మింగిస్తావేటయ్యా బాబు అని నాలుకేమో కారం, కాలంలో నీళ్ళు వస్తున్నాయి, గొప్ప గురి ఏమంటుంది. అయినా సరే లోపల ఉండేవాడు పర్వాలేదు తిన ఇంకో మూట పర్వాలేదు. ఈ మనసు బాధపడినట్టుగా ఉన్నా సరే ఆ లోపల ఉండేవాడు తప్పులు సంసారం అన్న తర్వాత తప్పులు సంసారం అన్న తర్వాత ముడియేస్తున్నారా లేదా, అది లూజ్ అయిపోవడం మళ్ళీ గట్టిగా దిగేస్తాం. కుదరా బాబు అంటున్నా మనసు వేరే ఎక్కినా సరే దసరా జరుగుతున్నా సరే మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ముడేస్తున్నాడు, మళ్ళీ దాన్ని 5 నీళ్లు దాన్ని చదువుతున్నాడు, చల్లగా ఉందని. మరే మనసుకి అంత స్వతంత్రంగా ఉంటే ఎందుకు చింతన చేయాలి, అనిష్ట చింతన అంతా ఎందుకు దాంట్లో ఇరుకోవాలి, వెనక్కి చేయొచ్చు కదా, రాలేకపోతుంది. దీన్ని వీళ్ళేం చేస్తారు తెలుసా, బాహ్యులు ద్వైతులు, ఆ దేవుడు అలా చేసేస్తారు, నా కర్మ అలా చేస్తుంది, నా పాపం అలా చేస్తుంది అంటున్నారు. కానీ ఇదంతా ఇక్కడే జరుగుతుంది పని అని వాళ్ళు తెలియదా అది చెప్తున్నారు చూసారా. కాబట్టి సరిగి సర్వస్య అనిష్ట చింతనం నశ్యాత్, అందరికీ కూడా అనిష్ట చింతనమే ఉండకూడదు. కాబట్టి మనసుకు స్వతంత్రత అనేది లేదు. ఎవరికి స్వతంత్రం అనేది చైతన్యానికి, ఆత్మకే. ఆత్మ చేతిలో చిక్కి అది బాగా ఇబ్బందుల్లోకి గురవుతుంది. ఎవరో మనసు అది సంకల్పం చేసేయడం, తింటూ చేయడం, లేదా పని అక్కడ చెప్పేయడం. అది నేను వద్దురా బాబు అన్నా సరే పర్వాలేదు కొద్ది రోజులే ఉండు అని చెప్పారు. ఇంకేదేదో చెప్తుంది, ఏముందిలే పెద్ద కష్టాలు ఏముందిలే అట్లా ఉండు. అర్థమైందా? ఈ పద్ధతి గానం గుర్తుపెట్టుకోండి. నడువు లాగుతూ ఉందనుకోండి, అరే కష్టాలు వచ్చినప్పుడు నడువు లాగుతాయని గుర్తు చేసుకుంటే ఎట్లాగా వంట చేయి అని చెప్పేస్తుంది లోపల నుంచి. నడుమేమో చేస్తుందండి. ఎవరైనా కాసేపు నిలబడితే ఏం పోతుంది, తర్వాత పడుకోవచ్చు. ఎవరికి చెప్పేది లోపల ఉండేవాడు మనసుకు చెప్పి, మనసు నుంచి ఆ ఆర్డర్ పంపించి శరీరాన్ని ఆ విధంగా నిలబెట్టేస్తుంది. స్వతంత్రం ఉంటే ఆ శరీరానికి కూడా నేను చేయలేను బాబా, అది కుప్పకూలేంత వరకు పని చేస్తున్నారు. కుప్పకూలిపోతే కూడా 2 పట్లేసేసి మరి పని చేస్తారు. కాబట్టి శరీరానికి స్వతంత్రం, ఇంద్రియాలకు స్వతంత్రం, ఏ మనసుకి స్వతంత్రం. దేనికి శరీరేంద్రియ సంఘాతానికి ఆటబొమ్మలో ఆడుకోవాల్సిందే వాడి చేతి. ఒక చైతన్యానికే స్వతంత్రం అని బాగా తెలుసు. కాబట్టి అనర్థం త్యజానం సంకల్పయతి, అనర్థం అని తెలుసుకొని కూడా సంకల్పం ఎందుకు చేస్తుంది. అతి ఉగ్ర దుఃఖేశ, అతి ఉగ్రమైన దుఃఖం, భయంకరమైన దుఃఖాదులు, దాంట్లో చిక్కుకోవడం వద్దు అంటున్నా సరే దానిలోకి వెళ్ళిపోవడం, అది మనసు కర్మ. అది వెనకాల ఎవడో దాన్ని నెత్తి చేస్తున్నాడు, వాడి ప్రేరణ వల్ల ఆ మనసు ఆ కాయ కష్టం చేయాల్సి వస్తుంది. అతి ఉగ్ర దుఃఖాన్ని కూడా భరించాల్సి వస్తుంది. ఆటదేమో ఎప్పుడు ఊరికే వివేకం కలిగించుకుంటాడో మనసు నన్ను లాగుతాడు. ఆయన వివేకం కలగలేదనుకోండి చూస్తూనే ఉంటాడు. ఒకవేళ వివేకం కలిగించుకున్నా సరే ఏముంది లోనం చేయి, ఆ పని చేయి ఎవరికే మనసు హాయిగా ఉండాలని కూడా అనుకోడట జ్ఞాని.
నువ్వు ఎలా పోతే నాకు మనసు బాధగా ఉంది అని సంసారి అంటారు కానీ మనసు బాధగా ఉంది నాకు ఇబ్బందిగా ఉంది అని జ్ఞాని అననే ఆ మనసు ఏమైపోతే నాకేంది నేను మాత్రం నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఓ కష్టపోదు. నీ ఆనందం నాది కాదు, నీ దుఃఖం నాది కాదు, రెండు కాదన్నప్పుడు నేను విలక్షణంగా ఉన్నప్పుడు నీకు ఏ పని పెడితే పని తేకలు పెడితే నాకేమిటి అన్నట్టుగా ఉంటుంది. ఎవరో అందుకనే వివేకులకు కూడా మనస్తాపం వచ్చినప్పుడు మనస్తాపం అంటాడు కానీ ఆత్మతాపం అందరు కదా పళ్ళు బాధపడు. నువ్వే ఇది వరకు నుంచి అభ్యాసం చేస్తున్నావు, నాకేంటి అందులో ఆత్మదుఃఖం అని చెప్పేవాళ్ళు. అది జరుగుతుంటుందండి, అలాగా శరీరానికి వికారాలు జరుగుతుంటుందండి, ఆత్మకు వికారం జరిగిందని మాత్రం చెప్పరా అనంతంతి జ్ఞానం సంకల్పయతి అయితే ఉగ్ర దుఃఖే కార్యే వార్యమానమపి ప్రవర్తతే మనః. అది చాలా భయంకరమైన దుఃఖం. అలాంటి పనుల్లో దాన్ని ఊదు అని 10 మంది చెప్పినా సరే, మా యజమాని చెప్పకుండా మీరు చెప్పిన నాకేమంటే 10 మంది అందరూ చెప్పారు అనుకోండి, బయట వాళ్ళందరూ అలా చేయకు, దేని పనులను చిక్క చేయకు, మీరు ఎన్ని చెప్పినా ఏం లాభం, వెనకాల వాడేమో నెట్టుకు వస్తుండే, మీరేమో ఎన్నో చెబుతుండే, ఏం చేయమంటారు? అర్థమైందా? ఎవరు చెప్పాలి? ఆ వెనకాల మనసులు వాడుకుని ఎవరు చెప్పాలి? మా చైతన్యమేమో దూకు అంటుందా, మీరేమో వద్దు అంటుందా. మీ మాట నేను ఎందుకంటాను, పైనుండి ఏమని మాట. అందువల్ల నాకు ఎన్ని వచ్చినా సరే ఏం చేస్తాను చూసారా. ఇలాగ మనసుని బాగా ఇబ్బంది పెట్టేస్తే, మనసుని కష్టపెట్టి మనసుని బాగా అన్ని రకాలుగా చెత్తగొట్టేస్తుంటే ఆత్మకేమో పుణ్యమా పాపమా? నువ్వే పాపం నిజంగా అనుకో, నేను ఎంతైనా చెత్తగొట్టినా పర్వాలేదు. ఎవరంటే అలాగే బాధపడతారు, ఏమో అనుకో మాయమైపోతావు నువ్వే. అంతేనా? అందుకని జ్ఞానం లెక్క చేయద్దు, చల్తా జ్ఞానేదో అంటారు. జ్ఞానేదో ఒకే బానే మనకేం లేదు. అందుకని రాముడు గాని వాళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో తాపాన్ని పొందిన అదంతా కూడా అనాత్మ లక్షణమే గాని అదేం స్వరూపానికి చెందింది గానే కాదు. అది వాణిమానమకు ప్రవర్తతే మనః. కాబట్టి తెలుస్తున్నది ఏంటంటే మనసుకు స్వతంత్రత లేదు. మనసుకు స్వతంత్రత లేదు ఎవరికే? ఆత్మకే. తస్మాద్యుక్తః ఏవ కేనేషితం ఇత్యాది ప్రశ్న. అందువల్ల తత్వవేత్తలు ఎప్పుడైనా సరే నేను ఆహ్లాదకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నాకు శాంతిగా ఉండాలి అనే మాటే రాదు వాళ్ళు అవుతుంది. అంటే వాళ్ళు కష్టపడుతున్నారు, అది రాదు తీరుతో ఉండాలి, జ్ఞానం కలిగించుకోవాలి, యథార్థం తెలుసుకొని ఉండాలి అనే మాటే కాబట్టి ఇలాంటివి రావు. మాది యుక్తః ఏవ కేనేషితం ఇత్యాది ప్రశ్న. అందువల్ల ఇష్టమే కదా ఈ ప్రశ్న. ఎవరి ద్వారా ఇష్టపడి బాగా ఇష్టపడి పరిగెత్తుతూ ఉన్నది మనసు. కాబట్టి ఇష్టపడడం అనేది ఆత్మ యొక్క స్వరూప లక్షణమే. అది ఇష్టపడుతుంది, దాని ఇష్టమే అన్ని భూతానికి కష్టం. అన్ని శరీరాలకి, అన్ని వ్యవహారాలకి, కాలదేశాలు కడకడ వనకాల్సింది. అవన్నీ ఇష్టంలో నుంచి పుట్టుకొచ్చినవి కనుక ఇష్టంలో నుంచే ఆయన ఇష్టం, ఆయన స్వరూపం. ఆయన ఏం చేయమంటావు? ఇష్టమే ఆనందం, ఇష్టమే స్వరూపం. ఇంతవరకు నెక్స్ట్ దాంట్లో మనం ఏం చెప్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు.